ఈ ఫలితాలు బట్టి చూస్తే, ప్రజా తీర్పును బట్టి చూస్తే ఈ యొక్క ఫలితాలు దేనికి సంకేతం అని చెప్పొచ్చు? ఎందుకంటే అసలు ఇటు జనసేనకు 21 పోటీ చేసి 21 వచ్చాయి. టీడీపీకి అతిపెద్ద పార్టీగా ఎవరు సపోర్ట్ లేకుండా గెలిచే అవకాశం వచ్చింది. బీజేపీ అక్కడ లేని పార్టీ కూడా టికెట్ అన్నీ గెలిచాయి. అంటే దీనికి ఫలితాలను బట్టి ఏం చెప్తారు? ప్రజలందరూ కూడా ఒకటే కోరుకున్నారు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకూడదు, ఇతను ఇలాంటి నియంత అధికారంలో ఉండకూడదు అనుకున్నారు. కాబట్టి వారికి ఎవరైతే ప్రతిపక్షంగా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు పోటీ చేశారు కాబట్టి వేరే అంశమే అక్కడ ఆలోచించాలి. కేంద్ర రాజకీయాల గురించి కానీ, నరేంద్ర మోడీ విధానాల గురించి కానీ మరో ఏది ఆలోచించలే వాళ్ళు. సింపుల్గా ఈ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు వన్ సైడ్ వాళ్ళు ఆయన కోటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆయన పోవాలనుకునే వాళ్ళందరూ కూటమి కోటేశారు. కాబట్టి మా ఇండియా కూటమి అభ్యర్థులకు కూడా పెద్దగా ప్రజల ఆదరణ కనపడుతుంది. మమ్మల్ని ఆదరించారంటే ఆదరించారు, మంచిగా చేశారు తప్ప మా ప్రచారం చెప్పింది విన్నారు తప్పితే ఓట్ల వచ్చేలోగా వాళ్ళిద్దరి మధ్య డివైడ్ అయిపోయింది. ఈ ఫలితాల తర్వాత ఇకపైన ప్రభుత్వం ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తులో ఇండియా కూటమికి అక్కడ ఛాన్స్ ఉందా? కమ్యూనిస్టులకు కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా హోప్ ఉంటుందా? ఇప్పుడిప్పుడే చెప్పలేము. ఇప్పుడు ఇంకా దేశ రాజకీయాలు ఏ రకంగా టర్న్ అవుతాయి, రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా వస్తాయి అనేది ఇన్ డ్యూ కోర్స్ తెలుస్తుంది. ఇప్పటికైతే ఇప్పుడు జరిగింది ఇది, జరిగిన దాని పర్యవసానంగానే ఈ ఫలితాలు వచ్చాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది లెట్ us see, చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే కేంద్రంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం వస్తూ ఉంది, ఇక్కడేమో తెలుగుదేశం గవర్నమెంట్ వస్తూ ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ముందుకు పోతారు, ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చర్యలు చేపడతారు, జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నంగా ఏ రకంగా పరిపాలన చేస్తారనేది కూడా ఆలోచిస్తారు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పాడు వాటికంటే ఎక్కువగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్తా ఉన్నాడు. మరి అవి ఏ రకంగా అమలు చేస్తాడు, మరి ఆర్థిక వనరులు ఏమిటి, రాష్ట్రానికి ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అంటూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇలాంటి ఆర్థిక అధోగతి పాలైన పరిస్థితుల్లో రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతుంది అనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చూద్దాం. కానీ ఒకటి మాత్రం నేను అనుకుంటా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి అంత నియంతృత్వ పద్ధతుల్లో అప్రజాస్వామిక ధోరణిలో చంద్రబాబు నాయుడు వ్యవహరించకపోవచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది సీనియర్ పాలిటీషియన్, ఆయనకున్న అనుభవం రీత్యా అది చేయకపోవచ్చు అని అనుకుంటాను. సో చివరిగా చెప్పండి సార్, కూటమికి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. సో మీరిచ్చే సలహా ఏమిటి? జగన్ చేయండి ఏంటిది, కూటమి భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఏముంది? 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పింది ఏమంటే, నాకు 25 మంది ఎంపీలు కూడా గెలిపించండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తాను, విభజన హామీలు సాధిస్తాను అన్నాడు. ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఏమీ చేయలేకపోయాడు, కనీసంపై అక్కడ మాట్లాడలేకపోయాడు. తర్వాత తన కేసుల గురించి ఆయన పాటుపడ్డాడు. ఇప్పుడు ఏమంటే చంద్రబాబుకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇవాళ బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింటే వాళ్ళు కూడా ఈయన ఖాతరు చేసి ఉండేవాళ్ళు కాదేమో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఏమంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇవాళ విభజన హామీలు అమలు చేయించుకోవడానికి, ప్రత్యేక హోదా సాధించుకోవడానికి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మూవ్ అవుతాడో దాన్ని బట్టి మళ్ళీ మా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తంగా ఇది ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ప్రధానంగా చెప్తుంది. సో జగన్ మాత్రం కేవలం సంక్షేమానికి డబ్బులు ఇచ్చి ఓట్లను లాగొట్టుకునే ప్రయత్నం చేశారు, కానీ అది ప్రజలు విశ్వసించలేదు. అభివృద్ధి వైపే జనాలు అయితే ఉన్నారు. మొత్తంగా ప్రజలంతా ఏకదాటిగా అనుకొని మాత్రం కూటమికైతే ఓటేసి ఈరోజు టీడీపీ అలాగే జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చేలాగా ప్రయత్నం చేశారని చెప్పారు. జగన్ చేసిన పాలనే దీనికి రెఫరెండంగా ప్రజలు వ్యతిరేకంగా ఈరోజు కూటమికి గెలిపించుకున్నారని కూడా రామకృష్ణ గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. ప్రసాద్ సత్య దిశ టీవీ, హైదరాబాద్.